చూడండి ఈరోజు క్లాస్‌లో మీకు నోడల్ అనాలిసిస్ అనే ఒక ఆహ్, డిఫరెంట్ మెథడ్ చెప్పబోతున్నాను. సో, జనరల్‌గా ఒక సర్క్యూట్ ఇచ్చి, ఆ సర్క్యూట్‌లో ఏదో ఒక రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ కనుక్కోమంటూ ఉంటాడు. అడుగుతూ ఉంటాడు. ఓకే. సో, లాస్ట్ కొన్ని క్లాసెస్‌లో మనం చేసున్నాం. లూప్ 1, లూప్ 2 అని చెప్పేసి కరెంట్ ఫైండ్ ఔట్ చేసున్నాం. ఓకే. ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ మెథడ్ చెప్పబోతున్నా. జనరల్‌గా కరెంటు ఏదైనా ఒక సర్క్యూట్‌లో లేదా ఏదైనా రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్‌ని కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. 2 మెథడ్స్ ఉన్నాయి. వన్ ఏంటంటే మెష్ అనాలిసిస్ అంటారు. మెష్ అనాలిసిస్ అంటారు. లేదా దాన్ని కేవీఎల్ అంటారు. కేవీఎల్ అంటే అర్థం ఏంటి అంటే కిర్చాఫ్స్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటారు. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి మెథడ్ ఉంది. దానిని నోడల్ అనాలిసిస్ అంటారు. నోడల్ అనాలిసిస్ అంటారు. లేదా దీన్ని సింపుల్‌గా కేసీఎల్ అంటారు. ఓకేనా? కేసీఎల్ అంటే కిర్చాఫ్స్ కిర్చాఫ్స్ కరెంట్ కిర్చాఫ్స్ కరెంట్ లా అంటారు. కిర్చాఫ్స్ కరెంట్ లా అంటారు. ఓకే. ఏ దీపు సౌండ్ ఆపు తగ్గే. సౌండ్ తగ్గే. So there are two methods to find out the current through a particular resistor. Okay, one is మెష్ అనాలిసిస్ అంటాం. ఇంకొకటి నోడ్ అనాలిసిస్ అంటాం. దీంట్లో మనం ఈ మెష్ అనాలిసిస్ లేదా కేవీఎల్ అప్లై చేసి మనం చానా ప్రాబ్లమ్స్ చేసున్నాం. ఇప్పుడు నేను చెప్పబోతున్న మెథడ్ ఏంటంటే నోడ్ అనాలిసిస్. సో, దీనికన్నా ముందు మెష్ అనాలిసిస్ ఎలా ఉంది? మెష్ అనాలిసిస్‌లో డిఫికల్టీస్ ఏమున్నాయో తెలిస్తే నోడల్ అనాలిసిస్‌లో మనకు ఈజీ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో, వాడేమన్నాడు 20 ఓమ్స్ రెసిస్టర్‌లో 20 ఓమ్స్ రెసిస్టర్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటో కనుక్కోమన్నాడు. సో, 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మెష్ అనాలిసిస్ అంటాం. దాన్ని కేవీఎల్ అంటాం. ఇంకోటి నోడల్ అనాలిసిస్ దాన్ని కేసీఎల్ అంటాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేనేం చేయబోతున్నానంటే వాడిచ్చిన సర్క్యూట్ ఏంటో ఫస్ట్ డ్రా చేస్తా. ఓకేనా? సో, ఫస్ట్ వాడిచ్చిన సర్క్యూట్ ఏదో డ్రా చేద్దాం. వాడిచ్చిన సర్క్యూట్ ఇలా ఉంది. వాడిచ్చిన సర్క్యూట్ ఇలా ఉంది. చూడండి ఏమిలా ఉందంటే ఓకే. రెసిస్టర్ ఉంది. ఇంకొక రెసిస్టర్ ఉంది. ఇంకొక రెసిస్టర్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది. ఓకే. దాని వోల్టేజ్ 50 వోల్ట్స్ అమ్మా. 50 వోల్ట్స్. ఇంకొకటి 15 ఓమ్స్, 5 ఓమ్స్, 5 ఓమ్స్. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. ఓకే. ఇది 30 ఓమ్స్. చూడండి ఒకసారి కనపడుతుందా? 30 ఓమ్స్. 30 ఓమ్స్. ఇక్కడ కూడా ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. ప్లస్, మైనస్. ఇది 100 వోల్ట్స్. ఓకే. నెక్స్ట్ ఒక రెసిస్టర్ ఉంది. రెసిస్టర్ ఉంది. ఇది 20 ఓమ్స్. 20 ఓమ్స్. చూడండి. ఈ సర్క్యూట్ చూడండి. 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. రెసిస్టర్స్ ఉన్నాయి. వాడు అడిగింది ఏంటి? కరెంట్ త్రూ 20 ఓమ్స్ రెసిస్టర్. అంటే ఈ రెసిస్టర్‌లో వెళ్తున్న కరెంటు ఎంత కనుక్కోమన్నాడు. ఓకే. కనుక్కోమన్నాడు. సో, ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఒక్క నిమిషం ఉండు. నా ఫోన్ త్వరగా ఓవర్ హీట్ అయిపోతుంది. తర్వాత రికార్డ్ అవ్వట్లా. జస్ట్ పౌచ్ తీసేస్తా.
ఇక్కడ చూడండి. ఇది సర్క్యూట్. దీన్ని సాల్వ్ చేయాల. ఓకేనా? ఏం కనుక్కోమన్నాడు? కరెంట్ త్రూ 20 ఓమ్స్ రెసిస్టర్. ఈ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంతో కనుక్కోమన్నాడు. ఫస్ట్ మెథడ్ చూడండి. కిర్చాఫ్ చూడండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మెథడ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేస్తా. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఉపయోగించి ఫైండ్ ఔట్ చేస్తా. ఎలా కిర్చాఫ్ వోల్టేజ్ లా ఉపయోగించి దీంట్లో వెళ్తున్న కరెంట్ ఫైండ్ ఔట్ చేస్తానంటే సర్క్యూట్ మళ్ళీ డ్రా చేస్తున్నా. టేక్ ఎ లుక్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. నెక్స్టు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగిందంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ప్రాబ్లమ్ అంటే మీకు ఆన్సర్ రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్, మైనస్ ఓకే. రైట్. సర్క్యూట్‌ని రీడ్రా చేసిన. సేమ్ అదే సర్క్యూట్‌ని. అయితే కిర్చాఫ్ వోల్టేజ్ లా ఎలా అప్రోచ్ అవుతానంటే చూడండి. ఫస్టు ఏం చేయాలి నేను? లూప్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్‌ని నేను ఫార్మ్ చేసుకోవాలి. అంటే అసైన్ కరెంట్ త్రూ ద లూప్స్. చూడండి. ఈ లూప్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్ ఇది. ఈ లూప్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్ చూడండి. ఈ లూప్‌లో ఫ్లో అవుతున్న కరెంట్‌కి డైరెక్షన్ నేనే ఇచ్చుకున్నా. చూడండి. ఈ లూప్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది. ఎలా? ఇలా, 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 ఇలా. కదా? రైట్. బాగా గమనించండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ప్రాబ్లమ్‌ని చేయడం. ఇప్పుడు చూడండి. కరెంట్ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. చూడండి. I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో, ఇలా వచ్చేసరికి ఈ పాయింట్‌కొచ్చేసరికి I1లో కొంత కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ లెట్ అస్ టేక్ I2. సో, 20 ఓమ్స్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అంటే I2. సో, మిగతా కరెంటు ఇలా వెళ్తూ ఉంది. ఇది I3 అనుకుందాం. లెట్ అస్ కన్సిడర్ I3. ఈ I3 ఇలా వచ్చినాక లెట్ అస్ కన్సిడర్ I3లోంచి కొంత కరెంటు ఇలా వెళ్ళిపోయింది I4గా. మిగతా కరెంటు I5గా మిగిలిపోయింది. ఇలా వెళ్ళిపోయింది I5. చూడండి. I1 ఇలా వచ్చింది. ఇక్కడికొచ్చాక దీనికి 2 పాత్స్ కనపడుతున్నాయి. సో, I1లో కొంత కరెంట్ I2గా ఇలా వెళ్ళిపోతే మిగతా కరెంట్ I3గా వెళ్ళింది. ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ ఏమైంది? I3 కరెంట్‌లో కొంత కరెంట్ I4గా ఇలా వెళ్ళింది. I5 కరెంట్ ఇలా వెళ్ళింది. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే I3 ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I3? ఇక్కడ నుంచి 1 లీటర్ వాటర్ అనుకుందాం. ఇక్కడ నుంచి 1 లీటర్ వాటర్ అనుకుంటే 1 లీటర్ వాటర్ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడికి 250 ఎంఎల్ ఇక్కడికెళ్ళిపోయిందనుకుందాం. 1 లీటర్ వాటర్‌లో 250 ఎంఎల్ వాటర్ ఇలా వెళ్ళిపోయిందంటే, మిగిలిన వాటర్ ఇక్కడ ఇలా వెళ్ళిపోతాయి. ఎంత వాటర్ అంటే ఏం చెప్తాం మనము? 750 ఎంఎల్ అని చెప్తాం. ఎలా చెప్పగలుగుతున్నాం 750 ఎంఎల్ అంటే 1000 ఎంఎల్‌లో 250 ఎంఎల్ ఇలా వెళ్ళిపోయిందంటే మిగిలింది ఎంత? 750 ఎంఎల్. ఎలా వచ్చింది 750 ఎంఎల్ అంటే 1000 ఎంఎల్ మైనస్ 250 ఎంఎల్. అంతే కదా! సో, I3 అంటే ఏంది? 750 ఎంఎల్. ఎలా వచ్చిందంటే 1000 మైనస్ అంటే I1 మైనస్ I2 చేస్తే I3 వస్తుంది. అంతే కదా! 1000 ఎంఎల్‌లో నుంచి
250 ఎంఎల్ పక్కన పెట్టేస్తే మిగిలినది 750 ఎంఎల్. 750 ఎంఎల్ ఎలా వచ్చింది సార్ అంటే 1000 మైనస్ 250. 1000 మైనస్ 250 చేస్తే అదొస్తుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి ఐ5 కరెంట్ చూడండి. ఐ5 కరెంట్ చూస్తే ఐ3 కరెంట్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి 750 ఎంఎల్. చూడండి 750 ఎంఎల్ ఇలా వస్తుంది. ఎప్పుడైతే 750 ఎంఎల్ ఇలా వస్తుందో ఒక 250 ఎంఎల్ ఇలా వెళ్ళిపోయిందనుకుందాం. 250 ఎంఎల్ ఇలా వెళ్ళిపోతే మిగిలింది 500 ఎంఎల్. 500 ఎంఎల్ ఎలా వచ్చిందంటే 750లో నుంచి 250 తీసేస్తే అంటే ఏమైంది? ఐ3 మైనస్ ఐ4. ఈ ఐ3 ప్లేస్‌లో నేనేం చేస్తున్నాను? ఐ1 మైనస్ ఐ2 రాస్తున్నా. సో, టోటల్ ఎక్స్‌ప్రెషన్ ఏమైంది? ఐ5 ఈజ్ ఈక్వల్ టు ఐ1 మైనస్ ఐ2 మైనస్ ఐ4. ఇది ఎలా వచ్చిందో అర్థమైతే మనకు ప్రాబ్లమ్ ఈజీ అవుద్ది. ఓకే. నెక్స్ట్ చూడండి అప్లై కేవీఎల్ టు లూప్ 1. లూప్ 1కి కేవీఎల్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం చెప్పండి? ఈ లూప్ చూడండి. ఫస్ట్ వోల్టేజ్ చూడండి. కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. వోల్టేజ్ మైనస్ నుంచి ప్లస్ ఎళ్తుంది. వోల్టేజ్ మైనస్ నుంచి ప్లస్ ఎళ్తుందంటే వోల్టేజ్ రైజ్ అవుతుంది. సో, రైజ్ అయ్యే వోల్టేజ్‌ని మనం పాజిటివ్‌గా చూపిస్తాం. 50 ఒకసారి గమనించండి. లూప్ కరెంట్ డైరెక్షను, ఎలిమెంట్ కరెంట్ డైరెక్షను 2 ఒకేలాగా ఉంటే చూడండి. లూప్ కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. లూప్ కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. ఎలిమెంట్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. ఇలా ఉంటే అక్కడ వోల్టేజ్ ఏమవుతుందంటే డ్రాప్ అవుతుంది. డ్రాప్‌ని మనము నెగెటివ్‌గా చూపిస్తాం. సో, 15I1. నెక్స్ట్ ఇలా రండి. ఇలా వచ్చినప్పుడు ఈ యొక్క 20 ఓమ్స్ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షను, లూప్ కరెంట్ డైరెక్షను ఒకే విధంగా ఉంది కాబట్టి అక్కడ కూడా -20 వస్తుంది. 20I2 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి అంతేనా? యెస్. అంతే. రైట్. 20 వస్తుంది. సో, ఎలా వచ్చింది సార్ ఇవి అంటే వోల్టేజ్ రైజ్ అవుతుంది ఇక్కడ. రైజ్ అవుతున్నప్పుడు ప్లస్ చేస్తాం. రైజ్ చేసినప్పుడు ప్లస్ చేస్తాం. ఇది చూడండి ఇక్కడ లూప్ కరెంటు, ఈ ఎలిమెంట్‌లో ఫ్లో అవుతున్న కరెంటు 2 సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ ఏస్తాం. అలాగే ఈ కరెంటు సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ ఏస్తాం. అయిపోయింది. ఓకేనా? దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఏమొస్తుంది? 15I1 యాక్చువల్‌గా అయితే -15I1 -20I2 ఈజ్ ఈక్వల్ టు -50. ఈ 15 అటువైపు పంపిస్తే మైనస్ అవుతుంది. సో, మైనస్ పోగొట్టాలంటే ఏం చేయాలి? 15I1 ప్లస్ 20I2 ఈజ్ ఈక్వల్ టు 50. ఇది ఈక్వేషన్ 1. ఈ లూప్ ఈక్వేషన్ ఇది. సో, ఇది లూప్ ఈక్వేషన్. ఓకేనా? నౌ నెక్స్ట్ లూప్ 2కి రాద్దాం. సో, లూప్ 2కి అప్లై కేవీఎల్ టు లూప్ 2. లూప్ 2కి కేవీఎల్ అప్లై చేయాలి. లూప్ 2కి వద్దాం. ఇదే కదా లూప్ 2. దీన్ని కేవీఎల్ అప్లై చేద్దాం. గమనించండి. ఫస్ట్ స్టార్ట్. ఈ యొక్క ఐ3 కరెంట్ డైరెక్షను, ఈ లూప్ కరెంట్ డైరెక్షన్ సేమ్‌గా ఉన్నాయి. రైట్. సేమ్‌గా ఉంటే దీంట్లో పొటెన్షియల్ ఏమవుతుందంటే డ్రాప్ అవుతుంది. ఏమవుతుంది? డ్రాప్ అవుతుంది. సో, నేను ఇక్కడ రాస్తాను. ఓకేనా? ఇలా పెట్టి రాస్తా. చూడండి ఇలా పెట్టి రాస్తా. ఇలా పెట్టి రాస్తాను. సో, డ్రాప్ అవుతుంది కాబట్టి -5 కరెంటే ఐ3 కదా! ఐ3 ఓకే. నెక్స్ట్ ఐ4 ఈ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్, లూప్ కరెంట్ డైరెక్షన్ 2 ఒకే విధంగా ఉన్నాయంటే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. అంటే 30I4 మళ్ళీ ఇలా రండి. ఇలా వెళ్ళినప్పుడు మీరు గమనిస్తే
ఇలా ఉన్నప్పుడు గమనిస్తే ఈ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న యాక్చువల్ కరెంట్ I2 డౌన్‌వర్డ్స్ ఉంటే, లూప్ కరెంట్ అప్‌వర్డ్స్ ఉంది. అంటే ఆపోజిట్‌లో ఉన్నప్పుడు ఏమవుతదంటే పొటెన్షియల్ రైజ్ అవుతుంది. అంటే ప్లస్ అవుతుంది. ప్లస్ 20 I2 ఈజ్ ఈక్వల్ టు 0. 20 I2 ఈజ్ ఈక్వల్ టు 0. మీకు తెలుసు I3 అంటే ఏంటి? I1 మైనస్ I2 గదా! సో, 5 ఇంటూ I1 మైనస్ I2 మైనస్ 30 I4 ప్లస్ 20 I2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే నేను లాస్ట్ ఈక్వేషన్ రాస్తా. -5 I1 ప్లస్ 25 I2 మైనస్ 30 I4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ దేనికి అంటే లూప్ 2కి. సో, ఈక్వేషన్ 2 ఎలా వచ్చింది చెప్పనా? సో, లూప్ కరెంట్ డైరెక్షను, ఎలిమెంట్ కరెంట్ డైరెక్షను 2 సేమ్‌గా ఉంటే అది -5 I3. ఇలా వచ్చినప్పుడు 2 సేమ్ డైరెక్షన్ కాబట్టి 30 I4. ఇలా వచ్చినప్పుడు I2 కరెంటు ఈ లూప్ కరెంట్ అపోజిట్‌లో కాబట్టి ప్లస్ అవుతుంది 20 I2. సో, సో, I3 అంటే I1 మైనస్ I2. I3 అంటే I1 మైనస్ I2 చేస్తే సో, ఆ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్. KVL అప్లై KVL టు లూప్ 3. లూప్ 3 ఇదే గదా! చూద్దాం. ఈ కరెంట్ చూడండి లూప్ కరెంట్‌గా దీంట్లో వెళ్తున్న కరెంట్ సేమ్. అంటే ఏంటి? డిక్రీజ్ అవుతుంది. అంటే -5 I5. ఇక్కడ చూడండి ఈ వోల్టేజ్ చూడండి ఎలా ఉంది? కరెంట్ ఇలా వస్తుంది. పొటెన్షియల్ ప్లస్ నుంచి మైనస్. ప్లస్ నుంచి మైనస్ అంటే ఏంటి? వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. అదే మైనస్ నుంచి ప్లస్ అనుకో వోల్టేజ్ పెరుగుతూ ఉంది. ప్లస్ నుంచి మైనస్ అనుకో హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ పడిపోతుంది కాబట్టి అది మైనస్ అవుతుంది. సో, -100. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇది చూడండి. ఈ కరెంట్ దీంట్లో వెళ్ళే కరెంట్ చూడండి. I4 కిందకొస్తుంటే లూప్ కరెంట్ పైకెళ్తుంది. అంటే ఏముంది? ప్లస్ 30 I4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? సాల్వ్ చేస్తే ఏమవుతుంది చెప్పనా? -5 I5 అంటే తెలుసా మీకు? I5 కరెంట్ అంటే? I5 అంటే ఏంటి? I1 మైనస్ I2 మైనస్ I4 గదా! ఇక్కడ రాస్తా. I1 మైనస్ I2 మైనస్ I4 మైనస్ 100 ఓకే. ప్లస్ 30 I4 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేద్దాం. -5 I1 ప్లస్ 5 I2 ప్లస్ 5 I4 మైనస్ 100 ప్లస్ 30 I4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే -5 I1 ఓకే. ప్లస్ 5 I2 ప్లస్ 35 I4 ఈజ్ ఈక్వల్ టు 100. ఇదేంటి? లూప్ 3కి KVL అప్లై చేస్తే ఓకే. ఈక్వేషన్. ఓకేనా? సో, మొత్తం 3 మెషెస్ ఉన్నాయి కాబట్టి 3 లూప్స్ వచ్చినాయి. 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడేం చేయాలి? సాల్వ్ చేయాలి. మనకేం కావాలి? కరెంట్స్ కావాలి. సాల్వింగ్ సెకండ్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్. ఎందుకు 2 ఈక్వేషన్ తీసుకున్నామంటే I1, I2, I4 ఉన్నాయి. I1, I2, I4 ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేయడానికి. ఓకేనా? సో, ఈక్వేషన్ 3 చూద్దాం. ఈక్వేషన్ 3 ఏం చెప్తుంది? ఈక్వేషన్ 3 ఏది కదా! -5 I1 ప్లస్ 5 I2 ప్లస్ 35 I4 ఈజ్ ఈక్వల్ టు 100. థర్డ్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2 చూద్దాం. -5 I1 ప్లస్ 25 I2
మైనస్ 30i4 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఏం ఎలిమినేట్ చేద్దామంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఈక్వేషన్‌లో నాకు i1, i2 టర్మ్స్ వచ్చినాయి. ఓకే. సెకండ్ ఈక్వేషన్‌లో i1, i2, i4 వచ్చినాయి. థర్డ్ ఈక్వేషన్‌లో i1, i2, i4 వచ్చినాయి. నాకు ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ i1, i2లో ఉన్నాయి ఫస్ట్ ఈక్వేషన్‌లో. ఇప్పుడేం చేస్తానంటే ఈ 2 ఈక్వేషన్స్‌లో సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్‌లో నేను i4ని ఎలిమినేట్ చేయగలిగితే i1, i2 వస్తాయి టర్మ్స్. ఆ ఈక్వేషన్‌ని ఫస్ట్ ఈక్వేషన్‌తో సాల్వ్ చేస్తే ఏమవుతుంది నాకు ఖచ్చితంగా i1 వాల్యూ, i2 వాల్యూస్ వస్తాయి. ఓకేనా? నేను ఆ ప్రొసీజర్ చేయబోతున్నా ఇప్పుడు. ఓకే. సో, ఏం చేయాలి? నా ఇంటెన్షన్ ఏంటి? ఈ రెండిటిని ఎలిమినేట్ చేయాలి. ఈ రెండిటిని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ టర్మ్‌ని 30తో మల్టిప్లై చేయాలి. దీనిని 35తో మల్టిప్లై చేయాలి. అంటే ఏమైంది? ఇంటూ 30 ఇంటూ 35 చేసినప్పుడు ఏమవుతుంది? ఇది సేమ్ వాల్యూ, ఈ సేమ్ వాల్యూ అవుతుంది. తర్వాత ఈ కొట్లు పోతాయి. 2 మిగులుతాయి. ఓకేనా? సైట్ మల్టిప్లై చేసినాక వాల్యూస్ రాస్తున్నా. దీన్ని మల్టిప్లై చేసినాక వాల్యూ ఏమవుతుంది? -150i1 ప్లస్ 150i2 ప్లస్ 1050i4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3000. దీన్ని 30తో మల్టిప్లై చేస్తే ఇదొచ్చింది. అదే ఈక్వేషన్ 2ని 35తో మల్టిప్లై చేస్తే -150 అవుతుంది. ఓకే. ప్లస్ 875i2 అవుతుంది. మైనస్ 1050i4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 కొట్టుపోవాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తే 2 కొట్టుపోతుంది? ఇక్కడ ప్లస్ చేయాలి ఖచ్చితంగా అప్పుడు. సో, ఏమవుతుంది? పోద్ది. సో, -150 -50 ఏమవుతుంది? -300i1 ప్లస్ 1025i2 ఈజ్ ఈక్వల్ టు 3000. ఓకే. ఓకేనా? అమ్మా? 35 ఇంటూ ఒక నిమిషం. 35 ఇంటూ 5 అవునమ్మా. 175 రైట్. అవును. ఇది 5ఆ? 15 అమ్మా? హలో. 5 కదా? ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఎంతమ్మా? 35 ఇంటూ 5. 35 ఇంటూ 5 175 అవునమ్మా. ఆ! హలో. అదే. 175 కదా? మిగతాది కరెక్టేనా? 25 ఇంటూ 35 ఇది ఓకేనా? 875 ఓకే. ఆ! అవునా? ఓకే. 175 సరిపోయింది కదా? 175 అవును. ఇప్పుడు చేయండి. 150 ప్లస్ 175 ఏమవుతుంది? 325 అవుతుంది. 325 ఓకే. 325 హ్మ్. ఒక నిమిషం అమ్మా. వన్ సెకండ్. ఆ! ఈక్వేషన్‌ని ఫోర్త్ ఈక్వేషన్‌గా రాసుకోండి.
-5i1 -5i2. Okay. -5i1 -5i1 -5i3. ఓకే. 30i4. ఓకే. 20i2. సింప్లిఫై చేస్తే 25 5i1 25i2. ఓకే. 325i1. ఈ ఫోర్త్ ఈక్వేషన్. సాల్వ్. ఓకే. సాల్వ్. ఇంకేం చేద్దాం? 1, 2 వచ్చినాయి కదా! సాల్వ్ 1 and 4. సాల్వ్ 1 and 4. ఓకే. సో ఇక్కడేంది? -325i1 ప్లస్ 1025i2 ఈజ్ ఈక్వల్ టు 3000. ఓకే. 15i1 ప్లస్ 20i2 ఈజ్ ఈక్వల్ టు 50. ఇప్పుడు నేను ఐ వాంట్ టు ఎలిమినేట్ i1 వాల్యూ. i1 వాల్యూ ఎలిమినేట్ చేయాలంటే ఏం చేస్తాం? 15తో మల్టిప్లై చేస్తాం. దీన్ని 325తో మల్టిప్లై చేస్తాం. ఓకే. 15తో మల్టిప్లై చేస్తాం. 325తో మల్టిప్లై చేస్తాం. సో ఏమవుతుంది? ఈక్వేషన్ 4 ఏమవుతుంది? 325 ఇంటూ 15 4875 i1 ప్లస్ 1025 ఇంటూ 1025 to 50. ఓకే. 325 ఇంటూ 15 4875 i1 ఇది మైనస్ అమ్మా, ప్లస్ 325 ఇంటూ 20 16,250. 16,250. సాల్వ్ చేద్దామా? సాల్వ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ ప్లస్ ప్లస్. సో ఇదేమవుతుంది? 15,375 ప్లస్ 6,500 21,875 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 45,000 ప్లస్ 1625 61,250. 61,250. రైట్. నౌ సో ఇప్పుడు నాకు i2 వాల్యూ వస్తుంది. ఇప్పుడు i2 వాల్యూ చేద్దాం. 21,875 i2 is equal to 21,875 i2 is equal to 61,250. Therefore, i2 is equal to 61,250 by 21,875. .8 amperes. So i2 is equal to 2.8 amperes. Okay na? Right. Now i2 is equal to 2.8 amperes వచ్చినాక ఇప్పుడు i1 వాల్యూ కావాలి. i1 వాల్యూ అవసరమా మనకు? యాక్చువల్గా ఏమడిగాడు ఇక్కడ? 20 ohms రెసిస్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ అడిగాడు అంతే. సో 20 ohms రెసిస్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్కి ఏంటి ఎక్స్ప్రెషను? i2 కదా. సో i2 ఇప్పుడు రాయండి. కరెంటు త్రూ
20 ఓం రెసిస్టర్ అంటే I 20 ఇక్కడ మనకేంటి I2 2.8 ఆంపియర్స్. చూడండి 2.8 ఆంపియర్స్. ఎందుకంటే అడిగింది 20 ఓమ్స్ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్. దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? I2 గదా! I2 గదా మనం కాలిక్యులేట్ చేసింది ఇక్కడ. I2 వాల్యూ ఎంత? 2.8 ఆంపియర్స్. సో, దట్ ఈస్ ద ఆన్సర్. మీరిప్పుడు గమనించారో లేదో, ఈ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఉపయోగించి దీంట్లో వెళ్ళే కరెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి నాకు చూడండి ఇంత క్యాలిక్యులేషను, ఓకేనా? ఇంత క్యాలిక్యులేషను, తర్వాత ఇంత క్యాలిక్యులేషన్. సో, ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. నేనేం చేస్తున్నాను, కిర్చాఫ్ వోల్టేజ్ లా కాకుండా నోడల్ అనాలిసిస్‌కెళ్తున్నా. సో, నోడల్ అనాలిసిస్ ద్వారా ఎలాగ నేను I1 కరెంట్‌ని దట్ ఈస్ 20 ఓమ్స్ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తానో చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి కిర్చాఫ్స్ కరెంట్ లా. దీన్ని మనము నోడల్ అనాలిసిస్ అనొచ్చు. నోడల్ అనాలిసిస్. ప్రీవియస్‌ది మీకు ఆల్రెడీ అర్థమైంది. ఇంతకుముందు 2, 3 ప్రాబ్లమ్స్ కూడా చేసున్నాం. అయితే ఈ యొక్క కిర్చాఫ్ కరెంట్ లా ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. దీన్ని మనం నోడల్ అనాలిసిస్ అంటాం. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో చూడండి. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ గీసి ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నాను నేను 20 ఓమ్స్ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంటు. చూడండి. ఇది చాలా సింపుల్ దానికన్నా చాలా తక్కువ టైంలో తక్కువ ఈక్వేషన్స్‌తో సాల్వ్ చేస్తాం. ఓకే. హ్మ్. రైట్. ఇక్కడ చూడండి. గమనించండి. చూడండి ఈ వోల్టేజ్ సోర్స్ నెగెటివ్, ఇవన్నీ కామన్ పాయింట్‌కి కనెక్ట్ అయినాయి కదా! దీన్ని మనము ఒక నోడ్ అంటాం. ఇదంతా ఒక నోడే. ఆ నోడ్ ఏందంటే ఎర్త్. ఓకేనా? దీన్ని రిఫరెన్స్ నోడ్ అంటాం. ఏమంటాం? రిఫరెన్స్ నోడ్. ఇక్కడ వోల్టేజ్ ఎలా ఉంటుందంటే 0 ఉంటుంది. న్యూట్రల్ అంటే 0 అని అర్థం. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడొక నోడ్ ఉంది. ఇక్కడొక నోడ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నోడ్స్ 2 రకాలు. 1 బేసిక్ నోడ్ అంటాం. ఓకే. 2 ప్రిన్సిపల్ నోడ్ అంటాం. చిన్న డిఫరెన్సే. చూడండి. బేసిక్ నోడ్ ఒకటి, ప్రిన్సిపల్ నోడ్ ఒకటి. బేసిక్ నోడ్ అంటే అర్థం ఏందంటే నో కరెంట్ డివిజన్. నో కరెంట్ డివిజన్ టేక్స్ ప్లేస్. కరెంట్ డివిజన్ టేక్స్ ప్లేస్ అంటే కరెంట్ డివిజన్ జరగదక్కడ. కరెంట్ డివిజన్ టేక్స్ ప్లేస్. కరెంట్ డివిజన్ టేక్స్ ప్లేస్. దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఇది కూడా ఒక నోడే. ఇది ఒక నోడే. ఇది నోడే. అయితే వీటిలో ఏది ప్రిన్సిపల్ నోడ్, ఏది బేసిక్ నోడ్ అని మాట్లాడితే బేసిక్ నోడ్ అంటే అర్థం ఏంటి? నా మైండ్‌లోకి వచ్చేయాల. అక్కడ కరెంట్ డివిజన్ జరగదు అని. ఇది నోడ్ అనుకుందాం. ఇక్కడ I1 కరెంట్ వస్తే ఇక్కడ నుంచి వెళ్ళే కరెంట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ డివిజన్ జరగల. ఇక్కడ నుంచి 1 లీటర్ వాటర్ వస్తే ఇక్కడ కూడా ఫ్లో అయ్యేది కూడా 1 లీటర్ వాటరే.
దీన్ని బేసిక్ నోడ్ అంటాం. కానీ ప్రిన్సిపల్ నోడ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ నోడ్ దగ్గర మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక కరెంట్ పోతుంది. ఇక్కడ నుంచి ఒక కరెంట్ పోతుంది. అంటే అర్థం ఏంటి? కరెంట్ డివిజన్ ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని ప్రిన్సిపల్ నోడ్ అంటున్నాం. ప్రిన్సిపల్ నోడ్ అంటే కరెంట్ డివిజన్ ఎక్కడైతే తీస్ జరుగుతుందో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ జరగట్ల. ఇప్పుడేం చేస్తా అంటే చూడండి లెట్ అస్ టేక్ నోడ్ 1, నోడ్ 2. నోడ్ 1 దగ్గర ఉండే వోల్టేజ్‌ని V1 అంట. నోడ్ దగ్గర ఉండే వోల్టేజ్‌ని V2 అంట. ఏం లేదు. 2 నోడ్స్ ఉన్నాయి. మన ప్రిన్సిపల్ నోడ్ గురించి మాట్లాడాల. 2 నోడ్స్ కనపడుతున్నాయి. నోడ్స్ దగ్గర ఉండే వోల్టేజ్ V1. ఈ నోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ V2. ఓకేనా? ఫస్ట్ ఇది మార్క్ చేసుకోవాల. రాయండి. అట్ నోడ్ 1 ఇప్పుడు రాస్తూ ఉన్నా. అట్ నోడ్ 1. ఓకే. అప్లై KCL. KCL అప్లై చేయాలి నోడ్ 1 నుంచి. అస్యూమ్ చేసుకోండి. అస్యూమ్ V1 ఈజ్ లార్జ్. అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇక్కడుండే వోల్టేజ్ అనేది ఈ వోల్టేజ్ కన్నా ఎక్కువగా ఉంది అని అర్థం. ఇక్కడ V1 అనేది ఈ వోల్టేజ్ కన్నా ఎక్కువగా ఉంది అని అర్థం. సో, V1 ఇది ఎక్కువున్నప్పుడు ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది. ఎప్పుడైతే ఇది ఎక్కువుందనుకో ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది. లెట్ అస్ కరెంట్ చూడండి. చూడండి. మార్చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళే కరెంట్ ఎందుకు సార్ ఇట్లా వచ్చింది? ఇటు రావచ్చు కదా! అంటే ఇది ఎక్కువ అనుకుంటున్నా. వోల్టేజ్ ఇక్కడ ఎక్కువున్నప్పుడు ఇక్కడ నుంచి వస్తది. ఇక్కడ నుంచి I11 ఓకే. 20 ఓమ్స్ వెళ్ళే కరెంట్‌ని నేను I2 అనుకుంటున్నా. Right. Assuming the voltage at this point V1 is very large, therefore where there is a large voltage, from there only the current will flows. ఎక్కడైతే వోల్టేజ్ ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. సో, ఇక్కడ నుంచి I1, ఇక్కడ నుంచి I12, ఇక్కడ నుంచి I13. నాకొకటి చెప్పండి. కరెంట్ త్రూ 20 ఓమ్స్ రెసిస్టెన్స్ అన్నప్పుడు ఇదే కదా 20 ఓమ్స్ రెసిస్టెన్సు. దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి? I12 కాలిక్యులేట్ చేస్తే మనకు 20 ఓమ్స్ దగ్గర కరెంట్ వచ్చేస్తుంది. రైట్. ఎలా కనుక్కుందాం తర్వాత. చూడండి V1 ఈస్ గ్రేటర్ థాన్ దిస్ వోల్టేజ్ అన్నప్పుడు కరెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఇలా వెళ్ళే కరెంట్ I11, ఇలా వెళ్తున్న కరెంట్ I12, ఇలా వెళ్ళే కరెంట్ I13. ఇప్పుడు మీరు గమనించండి కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ అట్ ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద నోడ్. మీరు గమనిస్తే ఈ నోడ్ దగ్గర కరెంట్స్‌ని మీరు గమనిస్తే ఏదైనా కరెంట్ నోడ్‌కి టువర్డ్స్‌గా వస్తుందా? అంటే రాట్లా. సో, నోడ్ నుండి అవే ఫ్రమ్ ది నోడ్ వెళ్తుందా? అంటే 3 కరెంట్స్ కనపడుతున్నాయి. చూడండి నోడ్ దగ్గరికి ఏదైనా కరెంట్ వస్తుందా ఇలా అంటే రాట్లా. నోడ్ దగ్గర నుంచే కరెంట్స్ అన్నీ డిస్పాచ్ అవుతూ ఉన్నాయి. అంటే ఏంటి? ఇక్కడ ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? I1 అంటే ఇక్కడ రాయండి. సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్. ఇక్కడ నాకు కరెంట్స్ ఏవి ఎంటరింగ్ లేవు. అన్నీ లీవింగే. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు ఎంటరింగ్ లీవింగ్ ఏంటి? I11 ప్లస్ I12 ప్లస్
I13. ఓకే. I11 ప్లస్ I12. వాట్ ఈస్ మీన్డ్ బై వోల్టేజ్? వోల్టేజ్ ఈజ్ ఎ ఫోర్స్ విచ్ డ్రైవ్స్ ది కరెంట్. అవునా? హలో! వోల్టేజ్ అనేది ఏం చేస్తుంది? కరెంట్‌ని డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ వోల్టేజ్ ఉందంటే అర్థం ఏంటి? కరెంట్ ఫ్లో అవుతున్నట్టే కదా అర్థం. ఆ! ఇది హయ్యర్ వోల్టేజ్ అన్నాను కాబట్టి ఖచ్చితంగా కరెంట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా అనొచ్చు. ఇలా రాయొచ్చు నేను. ఈ వోల్టేజ్ నుంచి ఇలా రాయొచ్చు. అయితే నేను తీసుకున్న నేను నోడ్ అనాలిసిస్ చేస్తూ ఉన్నప్పుడు, ఈ నోడ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ వోల్టేజ్ కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇక్కడ నుంచి కరెంట్ డిస్పాచ్ అవుతూ ఉంటాయి. సో, కరెంట్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ! రైట్. ఇప్పుడు I11 ప్లస్ I12 ప్లస్ I13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ ఇది. ఇప్పుడు మనం ఏం రాయాలంటే I11కి ఈక్వేషన్ రాయాలి. ఇక్కడ చూడండి క్లియర్‌గా చెప్తాను. I11కి ఈక్వేషన్ ఎలా రాస్తామంటే చూడండి I11 అనేది ఈ కరెంటే గదా! ఇలా వెళ్తుంది గదా! సో, ఇది ఇన్‌పుట్. చూడండి ఇలా ఇప్పుడు చూడండి కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది చూడండి. ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వెళ్తుంది. అంతే కదా! రిఫరెన్స్‌కెళ్తుంది. గ్రౌండ్‌కెళ్తుంది. ఇలా V1 నుంచి వస్తున్న కరెంట్ I11 ఇలా ట్రావెల్ చేసి రెసిస్టెన్స్‌లో వెళ్లి, ఇలా వోల్టేజ్ సోర్స్ నుంచి ఇలా వచ్చి గ్రౌండ్‌కి డైవర్ట్ అవుతుంది. దీన్ని నేను సింపుల్‌గా ఇలా డ్రా చేస్తున్నా చూడండి ఒకసారి. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను సింపుల్‌గా డ్రా చేస్తూ ఉన్నా. చూడండి ఒక నోడ్ ఉంది V1 ఓకేనా? ఈ V1 ఓకేనా? V1 నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. చూడండి రెసిస్టెన్స్. ఓకే. రెసిస్టెన్స్ నుంచి మీరు గమనించండి ఒక వోల్టేజ్ సోర్స్ వస్తుంది. ప్లస్, మైనస్ అక్కడి నుంచి 0కెళ్ళిపోయింది. 0 చూడండి ఒకసారి. V1 ఈ V1 తర్వాత రెసిస్టెన్స్ 15 ఓమ్స్. 15 ఓమ్స్. ఓకే. దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? I11 చూడండి I11 కరెంట్. అంటే దీన్ని సాగదీస్తున్నా. అప్పుడేమైంది? ఇది 50 వోల్ట్స్ అయింది. ఓకే అండి. 50 వోల్ట్స్. గమనించండి. ఇది, ఇది ఒకటే. దీన్ని లాగిన ఇట్లా. లాగినప్పుడు ఏమైంది? V1 ఓకేనా? V1 నుంచి కరెంట్ I11 కనపడుతుంది. 15 ఓమ్స్. అక్కడి నుంచి వోల్టేజ్ ప్లస్ మైనస్ 50. ఇక్కడ నుంచి ఇలా వచ్చి 0కొచ్చింది. ఓకేనా? ఇప్పుడు గమనించండి. ఇది మీకు ఇప్పుడు ఇన్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్‌పుట్ ప్లస్ లాస్ అనే ఫార్ములా చెప్తా. ఇన్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్‌పుట్ ప్లస్ లాస్. ఇది ఇన్‌పుట్, ఇది అవుట్‌పుట్ అంతేనా? ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇన్‌పుట్, ఎండ్ అయింది కాబట్టి ఇది అవుట్‌పుట్. ఇప్పుడు నాకు అవుట్‌పుట్ కావాలి అంటే ఇన్‌పుట్ మైనస్ లాస్ చేస్తా. ఇన్‌పుట్ మైనస్ లాస్. అవుట్‌పుట్ అంటే ఏంటి చెప్పండి? అవుట్‌పుట్ అంటే 0 గదా! 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ అంటే ఏంటి? V1. ఇన్‌పుట్ అంటే V1 గదా! మైనస్ లాస్. లాస్ అంటే ఏంటి? డ్రాప్. సో, ఏ డ్రాప్ అయింది అంటే 15 ఓమ్స్ రెసిస్టెన్స్‌లో డ్రాప్ అయింది. ఏంటి? 15I11 15I11 లాస్ గురించి మాట్లాడుతున్నా. ఏం లాసు? రెసిస్టెన్స్‌లో లాస్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. ఇక్కడ వోల్టేజ్ చూస్తే ప్లస్ నుంచి మైనస్‌కి పడిపోతుంది. ఇక్కడ చూడండి మైనస్ నుంచి ప్లస్‌కి అన్నప్పుడు మనం ప్లస్ ఏసినాం అక్కడ. కానీ ఇక్కడ వోల్టేజ్ ఏమనేది డిక్రీజ్ అవుతుంది. హైయర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్‌కి వెళ్తుంది కాబట్టి అది -50. -50. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దామా? 15 అడిగి తీసుకొద్దామా? 15I11 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ 50. ఓకే. దెన్, దెన్ I11 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ 50 డివైడెడ్ బై 15. ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ఎక్స్‌ప్రెషన్ ఏంటి I11కి అంటే V1 మైనస్ 50. ఇప్పుడు I11 ఉంది కదా! దీని ప్లేస్‌లో V1 మైనస్ 50 బై 15. 15. నౌ నెక్స్ట్ ఇప్పుడు I12 కనుక్కోవాలి. I12 దీన్ని గూడా అదే విధంగా చేయండి. ఈజీగా అర్థమైపోతుంది. సో, దీన్నేం చేస్తాం చూడండి. దీనిని దీనిని కనపడుతుందా? దీన్ని ఇలా పడుకోబెడుతున్నా. చూడండి ఎలా అంటే ఇలా చూడండి ఇలా దిస్ ఈజ్ V1. ఇక్కడ చూడండి V1 ఎండింగ్ ఏంటి? రిఫరెన్స్ ఉన్నాడే గదా! అంటే
రిఫరెన్స్ నోడ్ అంటే ఏం చేసినాం? 0, 0. సో, దీంట్లో వెళ్ళే కరెంట్ I12, దీని రెసిస్టెన్స్ 5 ఓమ్స్. ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? సో, అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ మైనస్ లాస్. అవుట్‌పుట్ ఏంటి? 0. ఇన్‌పుట్ అంటే V1. లాస్ అంటే ఏంటి? 5 ఇంటూ I12. సో, 5 I12 ఈజ్ ఈక్వల్ టు V1. I12 ఈజ్ ఈక్వల్ టు V1/5. V1/5 అంటే ఏమైంది ఇక్కడ? ఇక్కడ రాద్దామా? I11 ప్లస్ I12 ప్లస్ I13. సో, I11 అంటే V1 మైనస్ 50/15 ప్లస్ I2 ప్లస్‌లో V1/5 I3. చూడండి ఇక్కడ I3 గురించి మాట్లాడదాం. రైట్. I13 చూడండి. I13 కూడా ఎలా ఉంది? V1కి, V2కి మధ్యలో ఉంది. అవునా? రైట్. ఇప్పుడు చూడండి. చూడండి. V1కి, V2కి మధ్యలో ఉంది. ద కరెంట్ ఈస్ I13 అండ్ రెసిస్టెన్స్ ఈస్ 5 ఓమ్స్. నాకు I13కి ఎక్స్‌ప్రెషన్ కావాలి. I13 సర్క్యూట్ ఇదే. I13 సర్క్యూట్ ఇదే. చూడండి I13 సర్క్యూట్ ఇదేనా? యెస్. V1, V2 ఉంది. సో, V1, V2 రెసిస్టెన్స్ 5, కరెంట్ 5. ఇప్పుడు రాయండి. అవుట్‌పుట్ అంటే ఏంటి? V2. అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ మైనస్ 5 I13. ఓకేనా? 5 I13 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2. I13 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2/5. సో, I13 ఎక్స్‌ప్రెషన్ ఏంటి? V1 మైనస్ V2/5. యాక్చువల్లీ ఇవైతే నోటి లెక్కలు. నేనైతే టకటక చేసేస్తా. బట్ ఎలా వచ్చింది? I13 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2/5 ఎలా వచ్చిందని చెప్పడానికి లాజిక్. ఒకసారి మీరు అలవాటు చేసుకున్నారంటే మిగతాదంతా ఈజీ అయిపోద్ది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు 0. 0 అయింది. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. వాటిని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? రైట్. ఇప్పుడు సాల్వ్ చేద్దునా? సో, ఇదెంతమ్మా? 5 కాదు కదా! సో, వాట్ ఈస్ ద I12? ఇక్కడ 20 కదమ్మా! 20 కదా! I12 అంటే ఇదే కదా! I12 ఈజ్ ఈక్వల్ టు V1/20. మనం తప్పేసినాం 5 అని. ఓకే. మార్చినానులే. సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? దీని ఎల్‌సీఎం ఏమవుతుందంటే 60 అవుతుంది. 60. 15 4 జా 60. V1 మైనస్ 50. ఓకే. ప్లస్ 3V1 ప్లస్ 12 ఇంటూ V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సాల్వ్ చేస్తే 4V1 మైనస్ 200 ప్లస్ 3V1 ప్లస్ 12V1 మైనస్ 12V2 బై 60 ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తం సింప్లిఫై చేస్తే 19V1 మైనస్ 12V2 ఈజ్ ఈక్వల్ టు 200. ఇదేంటి? నోడ్ 1 దగ్గర అనాలిసిస్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. అట్ నోడ్ 2 డయాగ్రామ్ ఏద్దామా? డయాగ్రామ్ ఏస్తున్నా. మీకోసం డయాగ్రామ్ ఏస్తున్నా. నౌ
రైట్. ఇది 50, ఇది 100, ఇది 5 ohms, ఇది 20 ohms, 5 ohms, 5 ohms, ఇది 30 ohms. చూడండి నోడ్ 1 అయిపోయింది. నోడ్ 2 గురించి మాట్లాడదాం. అట్ నోడ్ 2. సో ఏం చేస్తున్నానంటే ఇక్కడ అస్యూమ్ V2 ఈజ్ లార్జ్. అప్పుడు ఏం చేస్తాం? ఇది ఎక్కువ వోల్టేజ్ అంటే ఇక్కడి నుంచి కరెంట్ రావాలా. చూడండి దీంట్లో వెళ్ళే కరెంటు I21, ఇక్కడ వెళ్ళే కరెంటు I22, ఇలా వెళ్ళే కరెంట్ I23. చూడండి ఇంతకుముందు ఇక్కడ చూస్తే ఇక్కడ చూసినప్పుడు I11, I12, I13 అన్నాం. అది నోడ్ 1 దగ్గర. నోడ్ 2 దగ్గర చూస్తే I21, I22, I23. సో ఇక్కడ ఏమైంది, మనము ఇక్కడ మీరు ఈక్వేషన్ రాస్తే ఇక్కడ కూడా ఏమవుతుంది? I21 ప్లస్ I22 ప్లస్ I23 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా? సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. ఎంటరింగ్ కరెంట్స్ 0 అయినాయి. లీవింగ్ కరెంట్స్ ఇది అయింది. రావు. ఇప్పుడు I21కి ఎక్స్‌ప్రెషన్ రాయాలి. I21 అంటే ఏది చెప్పండి ఇక్కడ? I21 అంటే ఏది? ఇది కదా? అంటే V2. ఇక్కడ చూడండి V2 ఈ V2. ఓకేనా? V2 నుంచి రెసిస్టెన్స్ ఉందా? యెస్. రెసిస్టెన్స్. ఎండింగ్ V1 చూడండి. V2, V1కి మధ్య ఉంది రెసిస్టెన్స్ I21కి. సో ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ I21. దీని రెసిస్టెన్స్ 5 ohms. ఓకేనా? ఇప్పుడు I21కి ఎక్స్‌ప్రెషన్ కావాలి. సో ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ లాస్. సో నాకేం కావాలి? 5I21 ఈజ్ ఈక్వల్ టు ఓకే V2 మైనస్ V1 అయింది. I21 ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 బై 5. సో I21 వాల్యూ ఎంత? V2 మైనస్ V1 బై 5 ప్లస్. ఇప్పుడు I22 కావాలి. I22 ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. I22 ఇడుంది. ఇది హయ్యర్ పొటెన్షియల్ V2, కింద ఏముంది? 0 అంతే కదా? 0 రెఫరెన్స్. V ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ రాస్తాం దీనికి. ఇప్పుడు ఏం రాస్తామంటే V2 ఓకేనా? రెసిస్టెన్స్ ఇది. దీంట్లో ఫ్లో కరెంటు I22. దీని రెసిస్టెన్స్ 30 ohms. ఇక్కడ వచ్చేసి 0 అయిపోయిందమ్మా. 0 అయిపోయింది. సో నేను రాస్తాను అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ V2 మైనస్ 30 I22. దేర్‌ఫోర్ I22 ఈజ్ ఈక్వల్ టు V2 బై 30. అంటే ఇప్పుడు ఏమైంది? V2 బై 30 ప్లస్ I23 అంటే ఏది చెప్పండి? I23 అంటే దీంట్లో వెళ్ళే కరెంట్, ఇలా వెళ్ళే కరెంట్. సో దీన్ని ఇప్పుడు ఈ నుంచి ఇట్లా సాగదీసినప్పుడు నాకేమొస్తుంది చూడండి ఒకసారి. V2 నుంచి రెసిస్టెన్స్ ఇది. నెక్స్ట్ ప్లస్ మైనస్ 0. సో V2 దీంట్లో వెళ్ళే కరెంట్ I23, రెసిస్టెన్స్ 5 ohms. సో దీనికి ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది మనకి? ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే V2 మైనస్ I23 ఇంటూ 5. దీని వోల్టేజ్ ఇచ్చాడు కదా 100. ఇది చూడండి కరెంట్ డైరెక్షను. ఇది పొటెన్షియల్ చూస్తే ప్లస్ నుంచి మైనస్, అంటే హయ్యర్ పొటెన్షియల్ లోయర్ పొటెన్షియల్ వెళ్తుందంటే దాని మైనస్ అవుతుంది 100. ఓకేనా? నౌ దీన్ని అటు పంపిద్దాం. 5I23 ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ 100. I23 ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ 100 బై 5. ఇక్కడ ఏం రాస్తాం? V2 మైనస్ 100 బై 5 ఈజ్ ఈక్వల్ టు 0. చెక్ చేసుకోండి. ఇది ఎలా వచ్చింది అంటే దీని నుంచి వచ్చింది. V2 0. సో
అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ లాస్ 5 ఇంటూ I23 మైనస్ 100 సింప్లిఫై చేస్తే V2 మైనస్ 100 బై వచ్చింది. ఓకేనా? నెక్స్ట్. సో 2 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, 2 ఈక్వేషన్స్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేద్దాం. ఏమని? V2 మైనస్ V1 బై 5 ఇది V2 మైనస్ V1 బై 5 ప్లస్ V2 బై 30 ప్లస్ V2 మైనస్ 100 బై 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఎల్సిఎం తీస్తే 30 అవుతుంది. 6 ఇంటూ V2 మైనస్ V1 ప్లస్ 2V2 ప్లస్ 6 ఇంటూ V2 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. 6V2 minus 6V1 plus 2V2 plus 6V2 minus 600 by 30 is equal to 0. Simplify చేస్తే minus 6V1 plus 13V2 is equal to 600. Second equation. Solving 1 and 2. First equation ఏంటి? 19V1 minus 12V2 is equal to 200 ఒకటి. ఓకే, 6V1 minus ప్లస్ 13V2 is equal to 600 ఒకటి. సాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఏదో ఒకటి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు V2 క్యాన్సిల్ అవ్వాలి. V2 క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? దీంతో 13తో మల్టిప్లై చేయాలి, 12తో మల్టిప్లై చేయాలి. చేస్తే నాకు V2 క్యాన్సిల్ అవ్వాలంటే ఇన్ ఆర్డర్ టు V2 బి క్యాన్సిల్ 13 ఇంటూ 19 247 V1 12 ఇంటూ 13 156 V2 is equal to 200 into 13 2600 దీనిది. నెక్స్ట్ 12 into 6 72 V1 మైనస్ ప్లస్ 13 into 12 156 V2 is equal to 600 into 12 7200. సో ప్లస్ 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 ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. 247 మైనస్ 72 చేస్తే 175 V1 ఓకే is equal to 2600 ఓకే ప్లస్ 7200 9800 V1 is equal to 9800 by 175 9000 ఓకే 9800 by 70. చూడండి, నాకు V1 is equal to 56 volts వచ్చింది మా 56 volts వచ్చింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, V1 56 volts వచ్చింది. ఓకే, ఇక్కడ రాస్తున్నా -6 V1 ప్లస్ 132 V2 is equal to 600 అయితే ఓకే ఓకే -6 ఇంటూ 56 ప్లస్ 13 V2 is equal to 600 అయింది. ఓకే, 6 ఇంటూ 56 336 మైనస్ ఓకేనా ప్లస్ 132 V2 అయితే 600 అయింది. 132 V2 అయితే 600 ప్లస్ 336 అయింది. ఓకే 936 అయింది. V2 ఈజ్ ఈక్వల్ టు 936 బై 13 అయింది. V2 ఈజ్ ఈక్వల్ టు 72 volts. ఏంటి V2 V1 అంటే ఇప్పుడు అసలు సర్క్యూట్ డ్రా చేస్తున్నా. మీరు చూడాల్సింది ఇప్పుడు అసలు సర్క్యూట్. ఓకే, ఏం డ్రా చేస్తున్నా చూడండి, త్వరగా అయిపోయింది.
హ్మ్. హ్మ్. V1 ఇదే గదా! 56 వోల్ట్స్. ఇది V2 గదా! 72 వోల్ట్స్. ఇప్పుడు నాకు కావాల్సిందేంటి? దీంట్లో వెళ్ళే కరెంట్ గదా! దీంట్లో వెళ్ళే కరెంట్ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్? ఇదేంటి యాక్చువల్‌గా? I12 గదా! I20 ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు I12 ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా రాసాం చూడండి ఓసారి. ఇక్కడుంది. I12 ఈజ్ ఈక్వల్ టు V1/20 అంతే గదా! I12 ఈజ్ ఈక్వల్ టు V1/20. V1 ఎంత? 56. I1 ఎంత? R ఎంత? 20. 56/20 ఈజ్ ఈక్వల్ టు 2.8 ఆంపియర్స్. చూడండి. కిర్చాఫ్ కిర్చాఫ్ వోల్టేజ్ లాలో మనం కనుక్కున్నప్పుడు ఎంత వాల్యూ వచ్చింది దానికి? కిర్చాఫ్ చూడండి. ఇది కిర్చాఫ్‌దా? ఈ కిర్చాఫ్ వోల్టేజ్ లాలో మనం సాల్వ్ చేసినప్పుడు ఎంతొచ్చింది? చూడండి. చూడండి. కిర్చాఫ్ వోల్టేజ్ లా యూజ్ చేసినప్పుడు ఈక్వేషన్స్ ఇన్నొచ్చినాయి. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఇన్నొచ్చినాయి. కనుక్కున్నాక ఓకేనా? తర్వాత చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? 2.8 వచ్చింది. అదే కిర్చాఫ్ కరెంట్ లాలో నోడల్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 2.8 వచ్చింది. రెండిటి ద్వారా ఒకటే ఆన్సర్ వచ్చిందా? యెస్ వచ్చింది. అయితే దీనికి తేడా ఏంటి అంటే అది ఎక్కువ టైం తీసుకుంది, ఎక్కువ ఈక్వేషన్స్ తీసుకుంది. ఇక్కడేమో తక్కువ టైం తీసుకుంది, తక్కువ ఈక్వేషన్స్ అయినాయి. సో, ఏమైంది? I20 ఈజ్ ఈక్వల్ టు 2.8 ఆంపియర్స్ అనేది వచ్చేసింది. సో, యూ కెన్ ఈజీలీ కాలిక్యులేట్ బై యూజింగ్ దిస్ మెథడ్. సో, కిర్చాఫ్ నోడల్ అనాలిసిస్ కావచ్చు, కిర్చాఫ్ కరెంట్ లా కావచ్చు ఈజ్ ఈజీ మెథడ్ టు ఫైండ్ ఔట్ ద కరెంట్స్ ఇన్ ఎనీ సెక్షన్. చూడండి, మీరు ఏ కరెంట్‌నైనా కనుక్కోవచ్చు. 5 ఓమ్స్ చూడండి, నాకు చూడండి, ఈ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి అనుకుంటే, అసలు దాంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎక్స్‌ప్రెషన్ ఏంటో తెలుసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? 5 ఓమ్స్ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంతో కావాలి. 5 ఓమ్స్ వల్ల వెళ్తున్న కరెంట్‌కి ఈక్వేషన్ ఉంది గదా! ఈక్వేషన్ ఏంటి? దాని ఈక్వేషన్ ఏంటి చెప్పండి? ఆ! దీంట్లో వెళ్ళే కరెంట్‌కి ఎక్స్‌ప్రెషన్ ఏంటి? I23 అవునా? I23 అంటే ఏంటి? I23 అంటే ఏంది? V2 - 100/5 గదా! మనం V2 కాలిక్యులేట్ చేసినాం గదా! V2 దట్ మీన్స్ 72 - 100 ఓకే. 72 - 100 ఇక్కడే గదా! చూడండి. V2 - 100 అన్నాడు. సో, V2 ఎంత? 72. 72 - 100/5 చేస్తే మనకు దీంట్లో వెళ్ళే కరెంట్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా? రైట్. With this, I can conclude my class. Tomorrow we will see some other very important problems regarding nodal analysis and super mesh. Okay? Right. Have a good day. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తా. ఓకే? రైట్. ఎనీ డౌట్స్? మా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? హలో? ఆ!